హలో ఫ్రెండ్స్, నమస్తే అండి. నేను మీ భార్గవి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో కోడిగుడ్లు రొయ్యలు పొరుటు చేస్తున్నానండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము. ఉల్లిపాయలు 4 మీడియం సైజు తీసుకుని కట్ చేసుకుని పెట్టుకున్నాను. 4 పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, ఉల్లిపొందు అంటే తెలియదేమోనండి చాలామందికి, స్ప్రింగ్ ఆనియన్ అంటారు కదా, అవి, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, రొయ్యలు, కోడిగుడ్లు 4 తీసుకున్నానండి. ఇది ఎలా చేసుకోవాలో చూద్దాం. స్టవ్ వెలిగించి పాన్ పెట్టానండి. ఆయిల్ వేస్తున్నాను. దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఆయిల్ హీట్ ఎక్కింది. ఉల్లిపాయలు వేసేస్తున్నాను. దీంట్లోనే సాల్ట్ కూడా వేస్తున్నానండి. ఉల్లిపాయల్లోంచి నీరు బయటకు వచ్చి త్వరగా మగ్గిపోతాయి. పసుపు కూడా వేసేస్తున్నాను. ఒకసారి బాగా కలిపేసుకుని మగ్గనిద్దాం. ఉల్లిపాయ బాగానే వేగిందండి. ఇప్పుడు ఈ ఉల్లిపొందు వేస్తున్నాను. ఒకసారి కలుపుకున్నాం. ఇప్పుడు ఈ రొయ్యలు వేసేస్తున్నాను. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసానండి. ఇది పచ్చివాసన పోయేదాకా వేయించుకున్నాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగింది. దీంట్లో కారం వేస్తున్నాను. ఇంకా ధనియాల పౌడరు, ధనియాలు జీలకర్ర కలిపి చేశానండి పౌడరు. ఇది సరే వేగేదాకా కలుపుకుందాం. మసాలాలు బాగా వేగినాయండి. ఇప్పుడు దీంట్లో ఒక చిన్న గ్లాసు నీళ్లు పోస్తున్నాను రొయ్యలు ఉడకడానికి. ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేద్దాం. నీళ్ళు అన్నీ ఎగిరిపోయినాయండి. ఆయిల్ సపరేట్ అవుతుంది కదా. ఈ స్టేజ్లో మనం ఈ గుడ్లు కొట్టేసి ఇందులో వేసేసుకుందాం. గుడ్లన్నీ కొట్టి వేసానండి. 2 నిమిషాలు కదపకుండా అలా ఉంచుదాము. తర్వాత ఒకసారి కలుపుకుందాం. ఒకసారి కలుపుదామండి. ఒకసారి కలుపుకుందామండి కూర. వేగుతుంది. ఇంకొక 2 నిమిషాలు వేగనిద్దాం దీన్ని. వేగిపోయిందండి. కొత్తిమీర వేస్తున్నాను. ఒక్కసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేద్దాం. దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీస్తున్నానండి. ఇంతేనండి, కోడిగుడ్డు రొయ్యల పొరుటు చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరింది అనేది నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.